నర్సరావుపేటలోని పట్టాభిరామస్వామి గుడి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిన్నతనం నుంచి వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. 15 ఏళ్ల వయసులో కర్నూలులోని పాఠశాలలో మౌలిక సౌకర్యాల కోసం ఆందోళనలో పాల్గొని కమ్యూనిస్టు భావజాలంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో మొదటి గొప్ప క్షణమని తెలిపారు. సంస్మరణ సభకు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నర్సరావుపేట మనం ఎక్కడి నుంచో వచ్చాం కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. చాలా సున్నితంగా ఉంటాడు ఈయన, ఏం పోరాటాలు చేస్తాడులే, ఈయన ఎక్కువ రోజులు ఉండలేడు అనుకునేవాళ్ళు. కానీ మనకేంటంటే మనకున్నది ఒకటే ఆయుధం, ధైర్యం. ఏం లేదు, మనకి కులం లేదు, మతం లేదు, డబ్బులు లేవు. ధైర్యం అనే ఆయుధంతో, కష్టము పట్టుదలనే ఆయుధంతో మనం ముందుకెళ్ళాము. 2019లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఏఎస్ఎఫ్లో మేమందరం కూడా, ఆ రోజు వరదయ్య గారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరాము. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగు యువత మెడికల్ కాలేజీలో నేను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. వరదయ్య గారు వీళ్ళందరూ కూడా జేకేసీ కాలేజీ, టీజేపీసీ కాలేజీలో వాళ్ళందరూ కూడా ఉద్యమ నాయకులుగా ఆ రోజు పేరొందారు. అప్పుడే మేము ఒకే భావాలున్న తెలుగుదేశం పార్టీలోకి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న యువ నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. నేపథ్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు స్థాపించారు. ఇప్పటికి కూడా అటువంటి భావాలతోటే పేద ప్రజలకు సహాయం చేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మన 22వ తారీఖున నేను అమెరికాలో ఉన్నాను. అందువల్ల వారిని ఆ రోజున నేను చూడలేనందుకు నాకైతే చాలా బాధగా ఉండి, అమెరికా నుండి కూడా మన వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. అటువంటి సంవత్సర సభను నర్సరావుపేటలో నిర్వహిస్తున్నటువంటి మా ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, వరప్రసాదరావు గారు, సుధాకర్ రెడ్డి గారు ఒక సిపిఐ కార్యదర్శి కాదు, ప్రజల నాయకుడు కూడా అని కూడా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి ఆదివాసీల మీద యుద్ధానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లో మరి ముఖ్యంగా ఆదివాసీలు ఈ ఏళ్ల తరబడి జైల్లో ఉంటే వాళ్ళని విడుదల చేయాలని కూడా దాదాపు 250 మందిని కూడగట్టి మేధావుల్ని మరి ఒక సుప్రీం జడ్జి గారికి లేఖ రాసిన సందర్భం కూడా ఉంది. తెలుగు వాళ్ళగా ఆనాడు చంద్రరాజేశ్వర గారు, ప్రసన్నపల్లి సుందరి గారు సిపిఎంకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ఇటీవల కాలంలో సుధాకర్ రెడ్డి గారు, సీతారామచంద్ర గారు నేతృత్వం వహించారు. అనేక మంది కమ్యూనిస్టు పార్టీల యొక్క పురోభివృద్ధి మందగించింది. వేగంగా ప్రజల్ని సమీకరించి ముందుకు వెళ్ళడంలో కొంత స్తబ్దత వచ్చింది. ప్రజల ఆలోచన ధోరణిలో కూడా ఈ తరాల అంతరాల క్రమంలో రిస్క్ చేయడానికి, పోరాటాన్ని కొనసాగించడానికి, ఉద్యమించి హక్కుల్ని సాధించుకోవడం కన్నా లంచం ఇచ్చి పని చేయించుకుందామా, ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్లతోటి పని చేయించుకుందామా, ఇంకా ఏదన్నా అక్రమ మార్గాలు ఉంటే వాటన్నిటితో పోదామా అనే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి దాపురించింది. ఇది ప్రజల తప్పే అనలేము, రాజకీయ పార్టీల వైఫల్యం ఇందులో మొదటి పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత ప్రజలు వచ్చినటువంటి ఈ ఈజీ వాక్యం కూడా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు శాస్త్రం కాదు, వ్యక్తులు శాస్త్రం కాదు, సంస్థలు శాస్త్రం కాదు. ఈ రోజున బీజేపీ కేంద్ర అధికారం ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్. రేపటి రోజు ఇంకో ప్రభుత్వం, ఇంకో పార్టీ ఉండొచ్చు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారం కానీ ఈ పార్టీలు ఏది శాస్త్రం కాదు, కేవలం ఆ భావజాలమే శాస్త్రం. అటువంటి భావజాలాన్ని ప్రజలను నింపిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఒక్కసారి జోహార్ సుధాకర్ రెడ్డి గారు. చరిత్రలో మనం గుర్తుంచుకోదగినటువంటి పేర్లలో సుధాకర్ రెడ్డి గారు ఒకళ్ళు. అలాగే మనందరికీ కూడా ఇష్టమైనటువంటి పేర్లు
కొండపల్లి సీతారామయ్య గారు కానీ, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, లేకపోతే సీతారాం యేసూరి గారు కానీ, వారి సరసన మన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉంటారన్నమాట.